మహాభారతంలో అత్యంత శక్తివంతుడు ఎవరంటే అందరూ కృష్ణుడు లేదా అర్జునుడు అంటారు. కానీ సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఆశ్చర్యపోయేలా చేసిన ఏకైక వ్యక్తి భీష్ముడు. మరి ఈ భీష్మ ఏకాదశి వెనుక ఉన్న ఆ 3 భయంకరమైన నిజాలు మీకు తెలుసా? తెలిస్తే షాక్ అవుతారండి బాబు. సాధారణంగా దేవుడే మనకి ధర్మం బోధిస్తారు, కానీ భీష్మ ఏకాదశి రోజున జరిగింది రివర్స్. అంపసైపై చావుకు దగ్గరగా ఉన్న భీష్ముడి దగ్గరికి ధర్మరాజుని పంపించి రాజనీతి అంటే ఏంటో భీష్ముడిని అడిగి తెలుసుకోని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పారట. ఒక దేవుడే ఒక మనిషి జ్ఞానాన్ని అంతలా గౌరవించారు. ఆ రోజు పుట్టింది విష్ణు సహస్రనామం. మీకు తెలుసా భీష్ముడి శరీరం మీద ఎన్ని బాణాలు ఉన్నాయో? అక్షరాల 1000 బాణాలు. అయినా ఆ బాణాలు అతని శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్ళాయి. అయినా సరే ఆయన చనిపోలేదు సుమా. దాదాపుగా 58 రోజులు ఆ బాణాల మీద పడుకుని ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆయనకి ఇచ్చామన్ను అనే వరం ఉంది. సూర్యుడు ఉత్తరాయణం పుణ్యకాలంలోకి వచ్చే వరకు యముడిని కూడా తన దగ్గరికి రాకుండా ఆపగలిగిన ఏకైక యోధుడు భీష్ముడు. అంపసైపై ఉన్న భీష్ముడికి దప్పిక వేస్తే చుట్టూ ఉన్న రాజులు బంగారు పాత్రల్లో నీళ్లు తెచ్చారు, కానీ భీష్ముడు వాటిని ముట్టుకోలేదు. అప్పుడు అర్జునుడు భూమిలోకి ఒక బాణాన్ని ప్రయోగిస్తే భూమిని చీల్చుకుంటూ గంగా నది పైకి వచ్చి నేరుగా భీష్ముడి నోట్లో పడింది. అంటే కొడుకు దాహం తీర్చడానికి గంగమ్మ తల్లి భూమిని చీల్చుకుంటూ వచ్చిందనమాట. అందుకే ఈ రోజున భీష్ముడికి ఇచ్చే దర్పణానికి అంత పవర్ ఉంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ భీష్మ ఏకాదశి రోజే జయ ఏకాదశి అని కూడా వస్తుంది. ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే చాలు సుమా, మన పూర్వీకులు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయట. అందుకే ఈ రోజు విష్ణు సహస్రనామం వింటే ఈ రోజు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మరి ఈ భీష్మ ఏకాదశి రోజున మీరు కూడా విష్ణు సహస్రనామం చదువుతున్నారా? అయితే నాకు కామెంట్స్ లో ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఫ్యాక్ట్స్ బై కుమార్ని ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ ఫాలో చేసేయండి. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.